జీడీపీ తలసరి ఆదాయంలో భారతదేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా నమోదు చేయబడ్డటువంటి జిల్లా రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లా యొక్క తలసరి ఆదాయం 11.46 లక్షలు. మరి రంగారెడ్డి జిల్లా ధనిక జిల్లాగా మారడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, ఇక్కడ ఉండేటువంటి ఐటీ గావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఫార్మా రంగం గావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కావచ్చు, ఈ రంగాలన్నీ మన రంగారెడ్డి జిల్లాని దేశంలోనే అత్యంత ధనిక జిల్లాల జాబితాలో నిలబెట్టాయని చెప్పొచ్చు. అలాగే రెండవ స్థానంలో ఉన్నటువంటి జిల్లా హర్యానాలోని గురుగ్రామ్ జిల్లా 9.05 లక్షలతో రెండవ స్థానంలో ఉంది మనకి హర్యానాలోని గురుగ్రామ్. దీనికి కారణం ఆకాశం ఎత్తులో ఉండేటువంటి టవర్లు, అక్కడ ఉండేటువంటి షాపింగ్ మాల్లు, అక్కడ ఉండేటువంటి వాణిజ్యం, అక్కడ ఉండేటువంటి వ్యాపారం హర్యానాలోని గురుగ్రామ్‌ని రెండవ స్థానంలో నిలబెట్టాయి. మూడవ స్థానంలో ఉన్నది బెంగుళూరు అర్బన్ 8.93 లక్షలతో మూడో స్థానంలో ఉన్నటువంటి జిల్లా బెంగుళూరు అర్బన్ జిల్లా. దీనికి కారణం మీ అందరికీ తెలుసు. సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తున్న మనం బెంగుళూరుని ఐటీ ఉత్పత్తుల్లో ఈరోజు ప్రథమ స్థానంలో ఉంది మనకి బెంగుళూరు అర్బన్.